नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। नमो ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नाम नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पश्चाच्च देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। భాగవత బంధువులందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానం. ఈ భాగవత శ్రవణానికి మనందరం కూడా భాగవత బంధువులం, కృష్ణ బంధువులం. ఎవరైతే భాగవతం ద్వారా సంబంధ బాంధవ్యాలు కలుపుకుంటారో ఆ బాంధవ్యం అనేది, ఆ బంధుత్వం అనేది శాశ్వతం. అది అనేక జన్మలు కొనసాగుతూనే ఉంటుంది, అనేక సంవత్సరాలు కొనసాగుతుంది, జీవితాంతం కొనసాగుతుంది, రాబోయే జన్మలు కూడా కొనసాగుతుంది. కాబట్టి ఏదైతే ఆత్మకు సంబంధించిన విషయమో, ఏదైతే పరమాత్మకు సంబంధించిన విషయమో, ఏదైతే కృష్ణునికి సంబంధించిన విషయమో, అందులో కొద్దిగా ప్రగతిని సాధించినా కూడా అది మహత్తరమైన మహా గొప్పదైన భయం నుంచి, గొప్పదైన కష్టం నుంచి మనిషిని రక్షిస్తుంది. స్వల్పం అప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాద్. మహత్తరమైనటువంటి భయం నుండి అది కాపాడుతుంది. ఆ మాత్ర భయం ఏంటి అంటే మనిషికి అంటే మళ్ళీ మానవ జన్మ రాకపోవడం, లేదా మానవ జన్మ వచ్చిన కూడా తర్వాత మళ్ళీ పశు జన్మలోకి వెళ్ళకపోవడం అనేది మహా ప్రమాదం, మహత్తరమైన ప్రమాదం. అటువంటి ప్రమాదము ఎట్టి పరిస్థితుల్లో కూడా లేకుండా ఉండాలి అంటే భాగవతులతోటి బంధుత్వం కలిగి ఉండాలి, భాగవతంతో కనెక్షన్ ఉండాలి. అప్పుడు ఇటువంటి పెను ప్రమాదం అంటే మళ్ళీ మానవ జన్మ రాకపోవడం, మానవ జన్మ వచ్చినా కూడా చాలా దుఃఖదాయకమైనది. అది పశువుతో సమానమైనటువంటి జన్మ రావడం అనేది చాలా పెను ప్రమాదం. ఆ పెను ప్రమాదం నుంచి మనం కాపాడుకోవాలంటే భాగవతంతో మనం సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండాలి, భాగవతులతోటి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండాలి. భాగవతం అంటే సాక్షాత్తుగా శ్రీకృష్ణు యొక్క గ్రంథ స్వరూపం. ఇదం భాగవతం నామ పురాణం బ్రహ్మ సంహితం అంటే ఇది గ్రంథావతారం, శ్రీకృష్ణ గ్రంథావతారం. కాబట్టి భాగవతాన్ని మనం పట్టుకుంటున్నామంటే సాక్షాత్తుగా శ్రీకృష్ణుని యొక్క స్పర్శ మనకు కలుగుతుంది. ఎందుకంటే మన భాగవతంలోని ప్రతి పుటలో కూడా కృష్ణుడు దర్శనం ఇస్తున్నాడు. ప్రతి పూటలో కూడా భాగవతంలో కృష్ణుడు మనకు దర్శనం ఇస్తున్నాడు. కాబట్టి భాగవతం అనేది శ్రీకృష్ణు యొక్క గ్రంథావతారం, గ్రంథ స్వరూపం. గ్రంథ రూపంలో మన కృష్ణుడు దర్శనం ఇస్తున్నాడు. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి పరిస్థితుల కారణంగా ఈ పుస్తకాలన్నీ కూడా మనకు మొబైల్స్లో వచ్చాయి. ఆ మొబైల్ని మనం గ్రంథావతారం అనలేము, ఎందుకంటే అందరు కూడా ఆ సాఫ్ట్ కాపీల్లో భాగవతాన్ని పెట్టుకుంటారు. కానీ అది భాగవతంగా మనం వర్ణించలేము, ఎందుకంటే దాన్ని గ్రంథ అవతారముగా దాన్ని వర్ణించబడింది. పురాణం బ్రహ్మ సంహితం ఉత్తమ శ్లోక చరితం చకార భగవాన్ ఋషి. అయితే మన సౌలభ్యం కొరకు అవి తయారు చేయబడినాయి. కాబట్టి మనం ఇప్పుడు ప్రయాణంలో ఉన్నాము, లేకపోతే ఎక్కడైనా వెళ్తున్నాము, హఠాత్తుగా మనం భాగవతాన్ని వెరిఫై చేయాలి, చదువుకోవాలి అంటే మనం దాన్ని వాడుకోవచ్చు. కానీ మనం ఇప్పుడు భాగవతాన్ని వింటున్నాము, లేకపోతే గుడికి వెళ్తాము, లేకపోతే భావ సప్తాహానికి వెళ్తాము, భాగవత్ కథను వినడానికి వెళ్తాము, అప్పుడు మాత్రం నిశ్చయంగా భాగవతాన్ని చేతిలో పట్టుకోవాలి. అది ఒక సంచిలో పెట్టుకుని చక్కగా దానికి ఒక పట్టుబట్ట చుట్టి భాగవతానికి అంటే సాక్షాత్తుగా శ్రీకృష్ణుడు అన్న సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో, సంపూర్ణమైన భావనతోటి ఆ విధంగా చేస్తున్నాం. భాగవతాన్ని ఇప్పుడు కింద పెట్టకూడదు. మనం ఒకవేళ కింద కూర్చున్నా కూడా కింద పెట్టకూడదు, ఒళ్ళో పెట్టుకోవచ్చు.
లేకపోతే భాగవతం పెట్టాలనుకుంటే దానికి ఒక చిన్న వ్యాసపీఠం లాంటిది ఈ కొనుక్కొని దాని మీద పెట్టుకోవచ్చు. అవన్నీ కూడా లేకపోతే దానికోసం ప్రత్యేకంగా ఒక వస్త్రాన్ని తీసుకెళ్ళి ఆ వస్త్రాన్ని ముందు పరుచుకొని దానికి ఒక మందపాటిగా పెట్టుకుని దాని మీద భాగవతం పెట్టుకోవచ్చు. ఈ విధంగా మనసా వాచ కర్మణ మనం భాగవతం పట్ల అనురక్తిని, గౌరవాన్ని, ఆదరాన్ని ప్రదర్శిస్తూ ఇది సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే అని చెప్పాలి. ఎందుకంటే నిశ్రేయసాయ లోకస్య ధన్యం స్వస్థైనం మహత్. ఇది భాగవతం ఎందుకు వచ్చింది అంటే జనులకు సంపూర్ణ శ్రేయస్సును కలిగించడం కోసమే భాగవతం వచ్చింది. నిశ్రేయసాయ లోకస్య ధన్యం. ధన్యం అంటే ఫలప్రదమైనది. ఏదైనా మనిషి ఏదైనా ఉత్తమ ఫలాన్ని కోరుకుంటున్నా అంటే ఆ ఫలాన్ని మనకు అందించేదే ధన్యం. స్వశయనం. స్వశయనం అంటే ఆనందప్రదాయమైనది, ఫలప్రదమైనది, ఆనందప్రదమైనది. అంటే మనకు ఆనందాన్ని కలిగించాలి అంటే భాగవతమే మహత్. ఇది సంపూర్ణం. ఇంకా భాగవతాన్ని పట్టిన అంటే ఇంకా వేరే గ్రంథాలను, వేరే విషయాలను పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది సంపూర్ణంగా. ఎందుకంటే దీనిలో భగవల్లీలలు, భక్తుల లీలలు, తర్వాత భగవక్షేత్ర మహిమలు, భగవన్నామ మహిమలు, ఇవన్నీ కూడా భగవంతుడు చేసే రక్షణ, భగవలీల, ఇవన్నీ కూడా చక్కగా దాంట్లో వర్ణించబడింది. కాబట్టి ఈ ఉత్తమమైనటువంటి భాగవతమే మనకు ఏకైక శరణ్యము అనే భావన మనలో ఉండాలి. అప్పుడు మనం భాగవత ప్రియులం అవుతాం. మన అందరం కూడా గర్వం చెప్పాలి, నాకు భాగవతం అంటే అత్యంత ప్రియమైనది అని గుండె మీద చెయ్యి వేసుకుని ఆనందంగా, గర్వంగా చెప్పు, నేను భాగవత ప్రియుణ్ణి, నేను భాగవత ప్రియుణ్ణి అని గుండె మీద చేసి చెప్పాలి. ఆమె లవర్ ఆఫ్ భాగవతం, ఇంగ్లీష్లో చెప్పాలంటే ఆమె లవర్ ఆఫ్ భాగవతం అని ఉద్ఘోషించాలి. చైతన్య శ్రీకృష్ణుడే నా ప్రాణనాథుడు అని నవదీపంలో ఒక గుణరాజ్ ఖాన్ అనే ఒక భక్తుడు ఉండేవాడు. చైతన్య మహాప్రభు సమయంలో కృష్ణుడే నా ప్రాణనాథుడు అని డిక్లేర్ చేశాడనమాట ప్రపంచానికి. కృష్ణుడే నా ప్రాణనాథుడు డిక్లేర్. ఆయన అంత ధైర్యంగా, ప్రేమగా మనసా వాచ కర్మన డిక్లేర్ చేస్తే చైతన్య మహాప్రభు అంటే, ఓహో, ఎవరైతే ఈ గుణరాజ్ ఖాన్ ఈ విధంగా శ్రీకృష్ణుడే నా ప్రాణనాథుడు అని వెల్లడి చేశాడో, ప్రకటించాడో, కాబట్టి ఆ గుణరాజ ఖాన్ అంటే నాకు ఎంత ప్రేమ అంటే గుణరాజ ఖానే కాదు, ఆ గుణరాజ్ ఖాన్ ఊళ్ళో ఉన్నటువంటి కుక్క కూడా నాకు ఇష్టమే. కుక్క కూడా నాకు అత్యంత ప్రియమైనది. అంటే భగవంతుడు మనం భగవంతుడి పట్ల మనము మన ఆప్యాయతను, ప్రేమను, అనురాగాన్ని మనం ప్రదర్శించగానే ఎట్లా ప్రదర్శిస్తాం? మన వాచ ప్రదర్శించాలి. నోట్లో, మనసులో అనుకుంటే సరిపోదు. మనసులో అనేకమైన కోటాను కోట్ల మాటలు ఉంటాయి, కోటాను కోట్ల ఆలోచనలు ఉంటాయి. కానీ మన వాక్కు అంటే మన హృదయంలో ఏదో నిక్షిప్తమైంది అది మనం పలకడం అలవాటు చేసుకోవాలి. ఆత్మ గురించి ప్రతిరోజు పలకాలి. పొద్దున్న లేవని ఆత్మ గురించి మాట్లాడాలి. ఎందుకంటే మనం ఆత్మ శరీరంలో ఉంది కాబట్టి మన కథ కూడా నడుస్తోంది. ఆత్మాన్వేషణ ఉపదేశాలు మన నడుస్తోంది. గత 2-3 వారాలుగా మనం ఇది చేస్తున్నాం. మన భాగవత బంధుత్వంతో పాటు మనము ఆత్మస్వరూపులము అని కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఆత్మ ఉంది కాబట్టి శరీరం ఇట్లా నిలిచి ఉంది. తర్వాత మనము మాట్లాడగలుగుతున్నాము, మనం వినగలుగుతున్నాము, మనం కృష్ణ కోసం పనులు చేయగలుగుతున్నాము. ఇది ఎందుకు? కరెంట్ ఉన్నప్పుడు ఇప్పుడు కరెంట్ ఉన్నప్పుడే టీవీ పనిచేస్తుంది, కంప్యూటర్ పనిచేస్తుంది, ఫోన్లు ఛార్జ్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా నడుస్తుంటుంది. అదేవిధంగా ఆత్మ ఉన్నప్పుడే మనం ఏవైనా కూడా కార్యక్రమాలు చేయగలుగుతుంటాము. కాబట్టి భగవంతుని నమస్కరించాలి, మనం ఆత్మస్వరూపులము అని అని కనీసం పొద్దున్న లేవగానే ఒక నిమిషమైనా ఒకసారైనా నేను ఆత్మస్వరూపుణ్ణి అని చెప్పి ఒక 2 శ్లోకాలు, ఆత్మ శ్లోకాలు ఉన్నాయి. అంటే నైనం చిందంతి శస్త్రాణి, నైనం దహతి పావకః, నచైనం క్లేదయంత్యాపో, న శోషయతి మారుతః, అచ్ఛేద్యోయం అదాహ్యోయం అక్లేద్యో శోషయేవ చ, నిత్య సర్వగతస్థాణో అచలోయం సనాతనం, యథా ప్రకాశయత్యేకః
కృష్ణం లోకమిమం రవి క్షేత్రం క్షేత్రే తథా కృష్ణం ప్రకాశయతి భారత. ఈ విధంగా సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వై అహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవ చ. ఈ విధంగా ఆత్మల గురించి, పరమాత్మ గురించి, అహమాత్మ, ఈ విషయాలు మనము కనీసం ఒకసారైనా మనం తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ 84 లక్షల జీవరాశుల్లో కేవలం 4 లక్షల జీవరాశులే మానవులు, 4 లక్షది మానవ. కాబట్టి 4 లక్షల స్పీషీసే మానవులు. కాబట్టి ఈ మానవులు మాత్రమే ఆత్మను గురించినటువంటి చర్చ చేయగలరు, వినగలరు, మాట్లాడగలరు, పలకగలరు, దాని గురించినటువంటి ఆలోచన చేయగలరు. కాబట్టి మనం నిశ్చయంగా ఇది చేయాలి. అయితే మనకు ఈ దివ్యమైన జ్ఞానాన్ని మనకు ప్రదర్శించడానికి కోసమే, మనలో ప్రకటింపజేయడానికి కోసమే జీవితంలో గురువు అవసరము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిర, ఎప్పుడైతే ఆత్మ గురించినటువంటి విషయం మనకు తెలియదో అప్పుడు మనం చీకట్లో ఉన్నట్టే, కాబట్టి ఈ ఆత్మ విషయం దాకా వచ్చినప్పుడు నెక్స్ట్ పరమాత్ముడు, తర్వాత శ్రీకృష్ణుడు, ఈ విషయాలన్నీ కూడా భాగవతము, భగవద్గీత, సంబంధిత విషయాలన్నీ కూడా మన ఎరుకలోకి వస్తాయి. కాబట్టి ఆత్మ విషయక జ్ఞానము మనకు ఎరుకపడాలి అంటే మనకు గురువు అంటే చీకటి. ఎప్పుడైతే ఆత్మ గురించినటువంటి విషయం మనకు తెలియదు అంటే మనం చీకట్లో ఉన్నట్టు. అంటే కొంతమంది ప్రశ్నించవచ్చు, అవును ఇంతకీ ఆత్మ గురించి ఎందుకంటే ఇంత మరీ ఎక్కువ చర్చ చేయడము అనే ఒక ఆలోచన కూడా మనిషి కలగవచ్చు. అయితే ఈ ఆత్మ విషయం ఎటువంటిదంటే, ఈ జగత్తులో ఉన్నటువంటి నిరంతర దుఃఖాలు, జన్మ మృత్యు జరా వ్యాధులు, ఏవైతే నిరంతర దుఃఖాల నుంచి బయటపడాలన్నా కూడా ఆత్మదర్శనం కావాలి. ఈ జగత్తులో ఉన్నటువంటి వచ్చి వస్తూ పోతున్నటువంటి కష్టాల నుంచి బయటపడాలన్నా కూడా, లేకపోతే వాటిని ఓర్చుకోవాలన్నా కూడా, లేకపోతే ఈ జగత్తులో ఏదైనా కార్యాన్ని సాధించాలన్నా కూడా ఆత్మజ్ఞానం కావాలి. ఆత్మజ్ఞానం తెలియడం ద్వారా, ఆత్మ తెలియడం ద్వారా విద్యార్థులు ధైర్యవంతులై తమ చదువుల్లో ఉత్తమంగా రాణించగలుగుతారు. ఆడవారు ఆత్మ విద్యను తెలుసుకోవడం ద్వారా, ఆత్మను తెలుసుకోవడం ద్వారా, ఎందుకంటే శారీరకంగా ఆడవాళ్ళకి చాలా పనులు చేయాల్సి వస్తుంటుంది. ఎండాకాలంలో ఏమో వంటింట్లో చేయాల్సి వస్తుంది, తర్వాత రకరకాల పనులు. నిజంగా వాళ్ళకు ఆత్మ జ్ఞానం కనుక ఉంటే అప్పుడు తమ శరీరానికి తమను అన్యంగా చూసే అవకాశం ఉంది. అంటే ఏంటి, అప్పుడు వాళ్ళలో ధృతి, తర్వాత ఓర్పు, క్షమాగుణం అనేది వాళ్ళు ఇంకా పెరుగుతుంది. తర్వాత మానసిక స్థితిలో కుంగిపోయేటువంటి యువత, వారు కూడా ఆత్మశక్తి ద్వారా, ఆత్మను తెలుసుకోవడం ద్వారా వాళ్ళు ఆత్మబలంతో నిండి తమ అనుకున్నటువంటి కార్యాలను వారు సాధించగలుగుతారు. ఇక మోక్షగాములు, ముక్తిని పొందాలనుకున్న వాళ్ళు నిశ్చయంగా ఈ కర్మక్షేత్రం నుంచి బయటపడి సాక్షాత్ నేరుగా శ్రీకృష్ణ పొందగలుగుతారు. అంటే ఏంటి, ఈ జన్మ నుంచి జరాబాధ నుంచి బయటపడాలనుకున్నా, కేవలం రోగం నుంచి బయటపడాలనుకున్నా కూడా ఆత్మజ్ఞానం అనేది అవసరం. మరి దీనికి మార్గం ఎందుకంటే ఏదో ఒక రూపంలో ఇప్పుడు మనకు మానసిక, ఆధ్యాత్మిక, అధిదైవిక, అధిభౌతిక ఈ మూడు రకాల క్లేశాలు నిరంతరం మన మీద పనిచేస్తూనే ఉంటాయి. అయితే వీటి నుంచి బయటపడడానికి మార్గం ఏమిటి? నువ్వు ఆత్మస్వరూపం తెలుసుకో. అందుకని కృష్ణుడు భగవద్గీతలో ప్రారంభిస్తూ గీతా బోధను, కృష్ణుడు నిజంగా భగవద్గీత ఆలోచిస్తే నేరుగా గీతా బోధ ప్రారంభించలే. నేరుగా గీతా బోధ ప్రారంభించకుండా మంచి మాట చెప్పే ప్రయత్నం చేశాడు. కుతస్వాకష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గం అకీర్తికరం అర్జున. ఒక మంచి మాట చెప్పాను. ఏంటి ఇట్లా ఒకసారి మన పెద్దవాళ్ళు, ఏమిటో ఇట్లా మాట్లాడుతున్నావు ఏంటి, ఎప్పుడు ఇటువంటి మాట నేను వినలేదు,
అని పెద్దవాళ్ళు అంటారు. ఆ విధంగా పలికాడు కృష్ణుడు. కుతస్త్వ కష్మల మీద ఇటువంటి కాలుష్యము, ఇటువంటి మాలిన్యము ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ సమయంలో? ఇది ఉన్నత స్వర్గాన్ని కలిగించదు, పైగా నీకు అపకీర్తి కలిగిస్తుంది అని మందలించాడు. అంతేకాకుండా క్లైప్యం మాస్మకం పార్థ తిట్టాడు కూడా. క్లీబ అంటే ఒక అపవాదు, ఒక ఒక నింద వేశాడు. నపుంసకుడు నువ్వు, ఏంటి ఈ నపుంసకత ఎక్కడి నుంచి వచ్చింది నీకు అంటే ఏంటి? భయపెట్టిన, మంచి మాట పెట్టిన, తర్వాత తిట్టిన, లేకపోతే మోటివేషన్, క్షుద్రం హృదయ దౌర్బల్యం చక్వ ఉత్తిష్ట, వదిలిపెట్టు, కమాన్ లే అని మోటివేషన్ కూడా చేశాడు. ఏది చేసినా కూడా అర్జునులో మార్పు రాలేదు. అంటే ఏంటి? ఈ రకమైనటువంటి మోటివేషన్లు కానీ, మంచి పెద్దలు ఉన్నారు, పెద్దలు మంచి మాటలు చెప్తున్నారు, కానీ పిల్లలు మారుతున్నారా? మన పూర్వీకులు అంటే పెద్దలు, తాతలు మంచి మాటలు చెప్తున్నారు, తల్లిదండ్రులు మారుతున్నారా? తల్లిదండ్రులు మంచి మాటలు చెప్తున్నారు, పిల్లలు మారుతున్నారా? మోటివేషన్ చేస్తున్నారు, మోటివేషన్ చేస్తే ఒక రోజు బాగుంటుంది, మొన్నటి మళ్ళీ అయిపోతుంటుంది. తిడితే మారుతున్నారా? ఏ వల్ల కూడా మన సాధారణంగా మనుషులో మార్పు రాదు. ఒకటే దాని వల్ల వస్తుంది మార్పు. ఏమిటి అంటే ఆత్మజ్ఞానాన్ని ఇవ్వడం ద్వారా. అప్పుడు కృష్ణుడు ఇచ్చాడు. అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసు న అగతాసుంశ్చ నాను శోచంతి పండిత అని అక్కడ మొదలుపెట్టాడు. ఆత్మవిషేక బోధ ద్వారానే ఎవరి దుఃఖమైనా శమిస్తుంది, ఎవరి క్లేశమైనా శమిస్తుంది, ఎవరికైనా కూడా భయం తొలుగుతుంది, ఎవరికైనా కూడా శక్తి కలుగుతుంది. వీటన్నిటికీ ఏకైక ఉపాయము ఆత్మవిషేక జ్ఞానమే. మంచి మాటల ద్వారా మనలో మార్పు రాదు, తిట్టినా కూడా మార్పు రాదు, మోటివేషన్ చేసినా కూడా మార్పు రాదు. తర్వాత భవిష్యత్తులో ఇటువంటి నీకు కష్టం కలుగుతుంది, నీకు అపకీర్తి కలుగుతుంది, స్వర్గం లభించదు, ఈ విధంగా రకరకాల భయపెట్టినా కూడా మార్పు రాదు. కాబట్టి మన జీవితంలో మార్పు రావాలంటే ఆత్మ విషయం గురించినటువంటి కొద్దో గొప్ప మనం, ముఖ్యంగా భగవద్గీత విద్యార్థులు, భాగవతం విద్యార్థులు తప్పకుండా ఆత్మ గురించినటువంటి మాట కనీసం ఒక్కసారైనా రోజుకు పలకాలి. కృష్ణుడు ఏమన్నా అంటే అందుకోసం ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనా ఆశ్చర్యవత్ వదతి తథైవ చాన్య ఆశ్చర్యవశైనమన్య శృణోతి శ్రుత్వాపేనం వేదన చైవ కశ్చిత్. ఈ ఆత్మ ఎటువంటి విషయం అంటే దాని గురించి కొంతమంది ఆశ్చర్యకరంగా మాట్లాడుతుండొచ్చు, కొంతమంది ఆశ్చర్యంగా వింటూ ఉండవచ్చు, కొంతమంది ఆశ్చర్యమైనదిగా దాన్ని చూస్తూ ఉండొచ్చు, కొంతమంది విన్నా కూడా వాళ్ళకి ఏది కూడా అర్థం కాకుండా ఉండదు. అంటే ఏంటి? నిజంగా ఆత్మ విషయ జ్ఞానం తెలుస్తోందంటే ఎంతటి మహానుభావుడు, ఎంతటి అద్భుతమైనటువంటి, ఎంతటి భాగ్యవంతుడు. అది ఆత్మ సామ్రాజ్యంలో గురించినటువంటి చర్చ చేస్తున్నాడంటే సామాన్యం కాదు. ఎందుకంటే మన అస్తిత్వానికి మనకు కృష్ణుడికి ఉన్న సంబంధం ఏమిటి అంటే కేవలం ఆత్మ ద్వారానే. శరీరం ద్వారా మన కృష్ణుడితో సంబంధం లేదు, శరీరం ద్వారా ప్రకృతితో సంబంధం ఉంది. శరీరం ద్వారా ప్రకృతితో సంబంధం ఉంది, కానీ కృష్ణుడితో సంబంధం కేవలం ఆత్మ ద్వారానే. అయితే ఈ దివ్య జ్ఞానాన్ని మనకు అందించేది ఎవరు అంటే గురువు. ఎక్కడ వస్తున్నాడు? గురువు ఎందుకు రావాలి అంటే ఆత్మ విషయ జ్ఞానాన్ని తెలుసుకోవడం కోసం. అందుకోసం ప్రభుపాదుల వారు ఈ భాష్యంలో కూడా ఈ 13వ అధ్యాయం వస్తుంది. 13వ అధ్యాయం అంటే క్షేత్రము క్షేత్రజ్ఞుడికి సంబంధించినటువంటి విషయం. ఈ క్షేత్రము క్షేత్రజ్ఞుడికి సంబంధించిన విషయము చాలా గంభీరమైంది. అది కేవలం భక్తులు మాత్రమే తెలుసుకోగలరు. అయితే ఈ విషయాన్ని గురించినటువంటి విపులమైన చర్చ, విపులమైన అర్థము గురువు నేతృత్వంలో ఆయన ఏమని రాస్తారంటే స్పష్టంగా మీకు చదివి వినిపిస్తా. క్షేత్రజ్ఞయోరేవ అంతరం జ్ఞానచక్షుష భూత ప్రకృతి మోక్షంచ ఏ విదుర్యాంతి తే పరాం. దేహానికి క్షేత్రజ్ఞుడికి ఉన్న భేదాన్ని జ్ఞాన నేత్రాలతో చూసి
ప్రకృతి బంధం నుండి మోక్ష పద్ధతిని కూడా అర్థం చేసుకోగలిగేవాడు పరమ లక్ష్యాన్ని పొందుతాడు. ఈ విషయంలో ప్రభుపాల వారు ఏం రాశారంటే, ఈ విషయాలన్నీ కూడా ధ్యానానికి, అనుభూతికి ఉద్దేశించబడినాయి. గురుదేవుని సహాయంతో మనిషి ఈ అధ్యాయం యొక్క పూర్తి అవగాహనను పొందాలి. అంటే ఆత్మ విషయ జ్ఞానం తెలియాలి అంటే గురువు యొక్క అవసరం. ఆత్మ విషయ జ్ఞానం తెలుస్తోంది. చూడండి, మీరు ఏం చేయగలరు, ఆత్మ గురించి ఇట్లా మాకేం అర్థం కావట్లేదండి అన్నా కూడా నో ప్రాబ్లం. నేను ఆత్మస్వరూపుని, ఆత్మ గురించి నా మాట వినిపిస్తోంది, అదొక్కటి అది వింటుంటే చాలు శ్రద్ధతోటి, అది అపారమైన శక్తిని హృదయంలో. ఎందుకంటే మనం యాక్చువల్గా ఆత్మస్వరూపులం కాదు. ఇది అలా ఏ విధంగా అయితే పిల్లవాడికి ఒక్కొక్క మెతుకు తినిపిస్తాం, ఒక మెతుకు తినేవాడు పెద్ద కంచంలో తినడం మొదలు పెడతాడు. ఫస్ట్ పెద్ద కంచంలో పెట్టలేం, మొత్తం బాగా ఆ అన్నాన్ని మెత్తగా వండి పిసికి దాంట్లో పప్పు వేసి, మెత్త పప్పు వేసి దాంట్లో అంటే ఏంటి, దాంట్లో కూర కూడా వేయం. కూర అంటే మళ్ళీ దాన్ని నవ్వాల్సి వస్తుంది. పప్పు అంటే మెత్తగా స్మాష్ అయిపోయి ఉంటుంది. దాంట్లో నెయ్యి వేసి కొద్దిగా మొదలు పెడతాం, పెట్టి తర్వాత పెద్ద భోజనం. అదేవిధంగా ఈ ఆత్మ విషయ జ్ఞానం గురించి కొద్దిగా మాట్లాడి అప్పుడు సంపూర్ణమైనటువంటి దేని ద్వారానైతే మనకు కృష్ణుడితో సంబంధం కలుగుతుందో, సంపూర్ణ ఆత్మలతో నిండుతామో, అటువంటి జ్ఞానం మనకు అప్పుడు వస్తుంది. దానికోసం కొద్దిగా మొదలు, దానికి ఆశ్రయం ఎవరు? గురువు. అందుకోసం ప్రభుపాద అది స్పష్టంగా పలుకుతున్నమాట. అందుకోసం కృష్ణుడు కూడా చూడండి, ఎప్పుడైతే శరణాగతుడు అయ్యాడో అప్పుడే కృష్ణ గీతా జ్ఞానం ఇచ్చాడు. కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేత యశ్రేయస్యా నిశ్చితం బ్రూహితన్మే శిష్యస్తేయం షాదిమాం త్వాం. అది శ్రీకృష్ణుడు చెప్పినటువంటి దివ్యమైనటువంటి సందేశం అది. కాబట్టి ఈ ఆత్మ విషయ జ్ఞానాన్ని మనం తెలుసుకోవడానికి గురువు ప్రధానమైనటువంటి మార్గం. అంటే మనకు అంటే కొంతమంది అనొచ్చు, అవునండి మా గురువు గారితో అంత సంపర్కం మాకు ఉండకపోవచ్చు, ఆయన మేము కలవలేకపోవచ్చు. కానీ ప్రభుపాదుల వారు పుస్తకాల ద్వారా అందరికీ గురువు అయి ఉన్నారు. ఆ పుస్తకాల ద్వారా అందరు లభిస్తుంది. అంతేకాకుండా శ్రీకృష్ణుడే స్వయంగా చైత్య గురువు రూపంలో హృదయంలో ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే ఆ సంకల్పం కలుగుతుందో ఆ దివ్య జ్ఞానం వారికి తప్పకుండా వెల్లడి అవుతుంది. కాబట్టి మోక్షగాములైన వారు, మోక్షార్థి అయిన వారు, కృష్ణుడితో సంబంధము కలగాలి అని వాంఛిస్తున్నటువంటి ప్రతి మానవుడు కూడా తప్పకుండా ఈ ఆత్మ విషయక జ్ఞానం గురించినటువంటి మాటలు వినాలి, వాటి గురించి చర్చించాలి. అయితే దీనిలో ఒక సంబంధన ప్రభుపాలు అన్నారు, ఎవరు పడితే వాళ్ళ దగ్గర వెళ్ళి మన ఆత్మ గురించిన మాటలు కూడా వినకూడదు. ఇది ఒక పెద్ద ఈ విషయంలో మనిషి సావధానంగా ఉండాలి. ఎందుకు అంటే ఉత్సాహంతో అవునండి ఇక్కడ ఆత్మతత్వ విచారణ సాగుతోంది, ఇక్కడ లెక్చర్లు ఇస్తున్నారు ఆత్మబోధ గురించి, కాబట్టి వెళ్ళి కూర్చుంది. దాంట్లో ఆ మహాశయుడు ఏం చెప్తున్నాడు, ఆత్మ పరమాత్మ ఇద్దరున్నారు హృదయంలో, కానీ నిజానికి ఆత్మయే పరమాత్మ అన్నాడు అనుకో. అట్లాగే అంటారు వాళ్ళు. అనగానే అక్కడ పెద్ద గొడవ వచ్చేస్తుంది. అంటే ఏంటి, తప్పుదారి పట్టే అవకాశం ఉంటుంది. కృష్ణ ఏమంటున్నాడు, ఆత్మ అంటే మనము, పరమాత్మ అంటే మన వెంట తోడుగా ఉన్నవాడు, మిత్రుడు, సాక్షి. ఏ విధంగా అయితే తండ్రి లేకుండా లేకుండా తల్లి లేకుండా చిన్న పిల్లవాడు ఒకటే గార్డెన్కి వెళ్ళలేడు. కాబట్టి పక్కనే చేయి పట్టుకొని తండ్రి కానీ తల్లి కానీ వెళ్తారు. మన గత వారం కూడా మనం ఇదే చర్చించాం. పిల్లవాడు వెళ్ళి ఒక బట్టల షాప్లోకి వెళ్తున్నాడు, ఒక్కడే ఒంటరిగా వెళ్ళలేడు. కాబట్టి వెంట తండ్రి ఉంటాడు. అప్పుడు పిల్లవాడు నాకు ఈ డ్రెస్ కావాలి, నాకు ఆ డ్రెస్ కావాలంటే ఆ తండ్రి దాన్ని కొని అది ఇస్తాడు. అదేవిధంగా
అదేవిధంగా మన ఆత్మతో పాటుగా హృదయంలో పరమాత్ముడు ఉంటాడు. పరమాత్ముడు అనేవాడు సాక్షి, పరమాత్ముడు అనేవాడు మిత్రుడు. ఇంకా కృష్ణ ఇంకా ముందుకెళ్ళి దాని ఏమన్నా అంటే అది గ్రసిష్ణు ప్రభవిష్ణు చ, మన వృద్ధికి కారణం కూడా పరమాత్ముడే. శరీరం చిన్నగా ఉంటుంది పుట్టగానే, అది పెరుగుతూ 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 ఉంటుంది, చివరి కాల రూపంలో నశించిపోతుంది. అంటే ఏంటి? గ్రసిష్ణు ప్రభవిష్ణు. గ్రసిష్ణు అంటే దాన్ని కబలించేవాడు, తర్వాత శరీరాన్ని వృద్ధిని అందించేవాడు. ఇద్దరు కూడా పరమాత్మే. కానీ ఆత్మయే పరమాత్మ కాదు. ఇవన్నీ కూడా ఆధ్యాత్మికతలో మనము తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు. ఇవన్నీ మాకెందుకండి అని పెద్దవాళ్ళు అనుకోవద్దు, ఆడవాళ్ళు అనుకోవద్దు, పిల్లలు అనుకోవద్దు, మగవాళ్ళు అనుకోవద్దు, ఎవరు కూడా అనుకోవద్దు. ప్రతి ఒక్కళ్ళు ఆ విషయం తెలుసుకోవాలి. ఇందా చెప్పినట్టు ఆయా స్థితుల్లో మనిషి తెలుసుకోవడం ద్వారా ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి అనేక క్లేశాలను వాళ్ళు సులభంగా దాటగలుగుతారు. సులభంగా దాటగలిగి మన వెంటనే మన హృదయంలో ఉన్నటువంటి పరమాత్మని, ఎందుకంటే శ్రీకృష్ణ రూపంలో ఉన్నాడు కాబట్టి సంపూర్ణ సాంగత్యాన్ని తీసుకొని మనం ఆ క్లేశాల నుండి బయటపడగలుగుతాం. చైత్యగురు రూపంలో మనకు మార్గదర్శనం, ఆ చైత్యగురు ద్వారా మనకు మార్గదర్శనం కూడా తప్పకుండా లభిస్తుంది. అందుకోసం భగవద్గీతలో, తర్వాత భాగవతంలో కూడా ఒక ముఖ్య విషయం చెప్తూ, గురువుని అంటే గురువుని సామాన్య వ్యక్తిగా భావించద్దు అని కృష్ణ చెప్పాడు. ఆచార్యామ్మ విజానీయం నావమన్యేత కర్హిచేత్ నమర్త్య బుద్ధ్యా శ్రూయేత సర్వదేవమయో గురు. గురువు అంటే గురువులోనే సమస్త దేవతలు కూడా దానిలో ఇమిడి ఉంటారు. కాబట్టి గురువును సంపూర్ణ శరణాగత ఎవరైతే సేవిస్తారో వారికి సమస్త వేద జ్ఞానం హృదయంలో వెల్లడవుతుంది. ఇది రహస్యం. కేవలం గురువును సేవించడం ద్వారా ఆత్మ విషయ జ్ఞానము, తర్వాత వేద జ్ఞానము అన్నీ కూడా హృదయంలోంచి వెల్లడవుతాయి. అటువంటి ఆత్మదర్శి అయిన భరత మహారాజు, జడ భరతుని గురించే మనం గత కొన్ని వారాలు చదువుతున్నాము, వింటున్నాము. నేనే మీకు చెప్తున్నాను, మీరు కూడా వింటున్నారు. దాంతో పాటుగా ఈ ఆత్మాన్వేషణ, ఆత్మను మనం ఎక్కడ అన్వేషిస్తున్నాం, ఇప్పుడు మనం చర్చిస్తున్నాం అంటే ఇప్పుడు మీ హృదయాలు పడవు, ఓ ఏంటి ప్రభుజీ చాలా ఆత్మ గురించి చాలా చెప్తున్నారే అంటే అసలు ఏమిటి అనే మీకు టాపిక్ అనేది స్టార్ట్ అవుతుంటుంది. మనం పొద్దున లేవగానే ఆత్మ గురించి మాట అనుకుంటున్నాం అనుకోండి, అంటే ఏంటి? శరీరంలో ఆత్మ ఉంది కాబట్టి మనం లేచి నిలబడ్డాం. పడుకున్న వాళ్ళం కాదు, లేచి కూర్చున్నాం. మన అస్తిత్వానికే మూలమైనటువంటి, మన భక్తి మూలమైనటువంటి కృష్ణుని ఏ విధంగా తలుచుకుంటామో పొద్దున లేవగానే, అదే కూడా మన శరీరానికి అస్తిత్వానికి కారణమైనటువంటి ఆత్మను కూడా తలుచుకోవాలి. ఎందుకంటే మన అస్తిత్వంలో ఇంద్రియాలు ఉన్నాయి, మనస్సు ఉంది, బుద్ధి ఉంది, ఆత్మ ఉంది. ఇంద్రియాలు కనిపిస్తున్నాయి, మనస్సు చాలా వేగంగా పనిచేస్తోంది, బుద్ధితోటి ఆలోచిస్తున్నాము, కానీ ఆత్మను పట్టించుకోవాలి. ఇది ఎట్లా ఉంటుంది? కరెక్ట్ అనా? ఇది కరెక్ట్ కానే కాదు. కాబట్టి మనం మారాలి. మారడం ద్వారా నిశ్చయంగా మన ఆధ్యాత్మిక ప్రగతి కూడా లభిస్తుంది, మానవ జన్మలో ప్రగతి లభిస్తుంది, మనలో ఓర్పు పెరుగుతుంది, మనలో ఆత్మశక్తి పెరుగుతుంది, ఆత్మబలం పెరుగుతుంది. మనను లక్ష్య సాధనలో మనము చాలా పటుత్వాన్ని పొందుతాం, అట్లా చాలా మనం చాలా నైపుణ్యాన్ని పొందుతాం. అంతేగా దానిలో ఇది స్పష్టంగా చెప్పబడింది ఏమంటే, ఈ ఆత్మశక్తి కలిగిన వ్యక్తి జీవితంలో ఒక నాయకత్వ లక్షణాలకి ఆత్మశక్తియే కారణం. ప్రతి వ్యక్తి కూడా తన పరిధిలో నాయకుడే. ఇంట్లో ఒక భర్త, ఇంట్లో తండ్రి ఉన్నాడు, ఇంట్లో నాయకుడు, లేదా తల్లి ఉంది, ఆవిడ నాయకి, తర్వాత ఆఫీస్లో నాయకుడు. ఈ విధంగా ఎవరైతే ఈ ఆత్మదర్శనం చేస్తాడో, దాని గురించి చర్చ చేస్తుంటాడో, నిశ్చయంగా నాయకత్వ లక్షణాలు పొందుతాడు. ఇది చెప్పడం కోసమే
మనకు భాగవతంలో కానీ భగవద్గీతలో కానీ భగవద్గీత మొత్తం కృష్ణుడు చెప్పినటువంటి దివ్య జ్ఞానము ఈ దివ్యమైనటువంటి ఆత్మ గురించే. కాబట్టి ముందుకు వెళ్తూ ఉందాం. ఇక ఇవాళ కథలోకి వస్తే మన జడభరతుడు కథ. ఆ జడభరతుడి యొక్క మహాశయుడు తన కొన్ని ఆకర్షణ వల్ల, అంటే ఏంటి, అక్కడ ఆత్మను గమనించకుండా తాను అంటే విస్మృతికి లోనయ్యాడు. అక్కడ నష్టో మోహ స్మృతులు లబ్ధ. మోహము అంటే ఒక్కోసారి మనం మోహం అంటే ఏంటండి అని కొంతమంది అడిగే ప్రశ్న. మోహము అంటే మర్చిపోవడం, మోహగ్రస్తుడు కావంటే మర్చిపోవడం. నష్టో మోహ అంటే మనం ఎందుకు వచ్చామో మర్చిపోయి వేరే దాని మీద అటెన్షన్ పోతుంది, అది మోహం. మొత్తం రాజ్యాన్ని అన్నింటినీ వదిలిపెట్టి పులహాశ్రమానికి వచ్చాడు. అక్కడ వచ్చి కృష్ణుని పొందాల్సిన పోయి మోహంతో మర్చిపోయి, ఆ విషయాన్ని మర్చిపోయి జింక ప్రేమలో పడ్డాడు. ఇది మోహం. అర్జునుడు పలుకుతుంది, నష్టో మోహ, నా మోహం పోయింది. ఇప్పుడు ఏమిటా అంటే ఈ మోహంలో చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, గుడికి వెళ్తున్నాం. గుడికి ఎందుకు అంటే, ఓకే, భగవంతుడిని ధ్యానించడం కోసం. చిన్నప్పుడు కూడా మేము అనుకునేవాళ్ళం, మా నాన్నగారు తీసుకెళ్తుంటేవాడు ఆంజనేయ స్వామి గుడికి. అవును, గుడికి వెళ్ళేంత వరకు ఎవరు కూడా ఏం మాట్లాడద్దు, నో డిస్కషన్ అనేవాడు. అంటే ఏంటి, ఇప్పుడు మనం వెళ్తున్నాము గుడికి, ఇక్కడ ఆంజనేయ స్వామి దర్శించుకోవాలి అదే. అయితే గుడికి అందరు వస్తుంటారు, గుడికి వచ్చి మళ్ళీ అక్కడ మొత్తం కబుర్లో పడుతుంది. అక్కడ కూడా ఫోన్లు, అక్కడ కూడా చర్చలు, అక్కడ కూడా తిట్లు కోట్లు ఇవన్నీ నడుస్తుంది. అంటే ఏంటి, మోహం. అర్జునుడు కూడా యుద్ధం చేయడం కోసం వచ్చాడు. కానీ అక్కడ నేను ఇప్పుడు ఎట్లా యుద్ధం చేస్తాను, వాళ్ళతో ఎట్లా ఫైటింగ్ చేస్తాను, ఆ విధంగా అనుకున్నాను. అంటే మోహగ్రస్తుడయ్యాడు. నష్టో మోహ స్మృతి లబ్ధ. ఎప్పుడైతే మోహం పోతుందో మళ్ళీ పాత జ్ఞాపకము, పాత స్మృతి వెనక్కి వస్తుంది. ఓహో, నేను ఎందుకు వచ్చాను ఈ జగత్తుకి, నేను వచ్చిన కారణం ఏమిటి అంటే, ఈ సమస్త దుఃఖాలకి నేను పరిష్కారం ఇవ్వాలి, కృష్ణుని నేను పొందాలి. శ్రీకృష్ణుడు ఆనందమయుడు, ఆనంద నిధి, సచిదానందుడు. అంటే ఎందుకోసం ఆత్మని ఏమంటే, మనం ఆత్మ అంటే సత్యం శివం సుందరం ఆత్మ, సచ్చిత్ ఆనందం కృష్ణుడు, సింపుల్. కాబట్టి అటువంటి కృష్ణుని పొందడం కోసమే ఈ మానవ జన్మ. ఇది మనకు మర్చిపోతే అది మోహంలో వచ్చింది. ఆ మోహం దేని వల్లనే కావచ్చు, పదవి వల్లే కావచ్చు, లేకపోతే పలుకుబడి వల్లే కావచ్చు, లేకపోతే జన్ల వల్లే కావచ్చు, ధనం వల్లే కావచ్చు, లేకపోతే స్త్రీ పురుష ఆకర్షణ వల్లే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఆ మోహంతో అది మర్చిపోతాం. అది మర్చిపోకుండా ఉండాలి అంటే సాంగత్యము, కృష్ణ సేవ, నిశ్చితమైనటువంటి కృష్ణ సేవ, జీవితాంతం ఉండేటువంటి కృష్ణ సేవ, మర్చిపోలేనటువంటి కృష్ణ సేవ ఉండాలి. దానికి నేనే కారణము అన్నటువంటి మోహం రాకుండా ఉండాలి. బ్రహ్మదేవుల వారికి ఇదే అటువంటి మోహం కలుగుతుంది ఏమో అని భయం వేసింది బ్రహ్మదేవుల వారికి. అప్పుడు ఆయన అన్నాడు, అప్పుడు కృష్ణుడు చెప్పాడు, నాయన నువ్వేం భయపడకు, భాగవతాన్ని నిత్యము చదువుతూ ఉండు, వింటూ ఉండు, దాన్ని ధ్యానం చేస్తూ ఉండు, అప్పుడు నీకు కార్యసిద్ధి అవుతుంది. దాంతో పాటుగా నీకు గర్వం కూడా కలగకుండా ఉంటుంది. అంటే మోహం కలగకుండా ఉండాలి అంటే భాగవతం, భయం కలగకుండా ఉండాలంటే భాగవతం, తర్వాత శోకం కలగకుండా ఉండాలంటే భాగవతం, మోహం కలగకుండా ఉండాలంటే భాగవతం, సమస్త కార్యసిద్ధి కావాలంటే భాగవతం, కృష్ణ ప్రేమ కావాలంటే భాగవతం. అన్నిటికిదే ఎంత అద్భుతంగా ఉంది. ఇక్కడ జడభరతుడు భరతుడు వెళ్ళాడు, కానీ మోహగ్రస్తుడే జింక పిల్ల పట్ల ఆకర్షితుడు కావడము, తదుపరి జన్మలో జింకలాగా పుట్టడం. కానీ భగవద్ అనుగ్రహం వలన కారణం ఆ దేహం మారింది, కానీ పూర్వ స్మృతి మాత్రం మారింది. అది అది చాలా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వైష్ణవుల యొక్క లక్షణం. అది
అంటే భక్తిలో పరాకాష్ఠ వెళ్తున్నా కొద్దీ ఇటువంటి అద్భుతమైనవి కలుగుతాయి అని మన భాగవతం ద్వారా తెలుస్తోంది. మన స్మృతి స్థిరంగా ఉంది అంటే అది భగవద్ అనుగ్రహం. మనం ఏదో మర్చిపోవట్లేదు అంటే అది భగవద్ అనుగ్రహం. మత్త స్మృతి జ్ఞానం అపోహనం కృష్ణుడు నా వలనే స్మృతి, జ్ఞానము, విస్మృతి ఈ మూడు కూడా కలుగుతున్నాయని కృష్ణుడు పలికాడు. కాబట్టి మన స్మృతి దృఢంగా ఉంది, నిశ్చయంగా నిశ్చితంగా ఉంది అంటే అది కృష్ణుని యొక్క ప్రత్యేక అనుగ్రహముగా మనం భావించాలి, తెలుసుకోవాలి. ఎప్పుడైతే స్మృతి మనకు స్ట్రాంగ్ గా ఉంటే అప్పుడు మోహం కలగకుండా ఉంటుంది. స్మృతి స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు మోహం కలుగుతుంది. మోహం పోతోంది అంటే స్మృతి కలుగుతుంది. ఇది దీని విషయం. అక్కడ జింక జన్మం వచ్చినా కూడా భరతుడికి స్మృతి మాత్రం ఉంది. అందుకోసం పశ్చాత్తాపం. అందుకోసం ప్రభుపాద పశ్చాత్తాపం అనేది భక్తుల యొక్క ఒకానొక లక్షణం. ఎందుకంటే భక్తిలోకి రాకముందర అనేకమైన పాపాలు చేసి ఉండొచ్చు, లేదా భక్తిలోకి వచ్చిన తర్వాత కూడా కొన్ని పాపాలు చేస్తూ ఉండవచ్చు. కానీ కొంతకాలానికి మనలో మార్పు వచ్చింది. కృష్ణయ్య మనకు ఒక ఇచ్చాడని అపిచేసు సుదురాచారో భజతే మామనన్య భాగ్ సాధురేవ సమంతవ్య సమ్యక్ వ్యవసితో హి సహా అని కృష్ణ చెప్పాడు. అంటే ఏంటి? మనం భక్తిలో గనక స్థిరంగా ఉంటే మనం చేసే పాపాలన్నీ కూడా పరిహరిస్తాడు కృష్ణుడు. మరి పరిహారం ఎట్లా వస్తుంది? పరిహారం అంటే దానికి ఏమైనా కర్మఫలాన్ని అనుభవించాల్సి వస్తుందా అంటే కర్మఫలాన్ని అనుభవించవలసిన అవసరం రాదు. మరి ఎట్లా పోతుంది ఆ కర్మ అంటే భక్తులు పడేటువంటి పశ్చాత్తాపం. భక్తులు పడే పశ్చాత్తాపమే ఆ పాపాన్ని తొలగించేస్తుంది. అంతకంటే ముఖ్యంగా కృష్ణ యొక్క నామమే అంటే అంటారు కదా, హరిదాస్ ఠాకూర్ అన్నారు ఏమిటంటే ఈ హరినామం ద్వారా అదేంటి హరినామం ఒకసారి పలికినటువంటి హరినామం ఎన్ని పాపాలని అది పరిహరిస్తుందంటే అన్ని పాపాలు నువ్వు చేయలేవు కూడా అని అంతటి విశ్వాసాన్ని హరిదాస్ ఠాకూర్లు హరినామం మీద ప్రదర్శించారు. కాబట్టి మన పాప చింతన అవసరం, పాపం వల్ల మన కర్మఫలం కలుగుతుందనే చింతన అవసరం లేదు. కేవలం జరిగిన పాపాలు మళ్ళీ జరగకుండా చూసుకోవడం, తర్వాత చేసిన పాపాల తెలియకుండా చేసిన పాపాలకి పశ్చాత్తాపం పడ. ఈ పశ్చాత్తాపడడం ద్వారా మనం ఆ కర్మఫలం నుంచి బయటపడ అంటే ఏంటి? నైజ్ఞానీన సదృశం. ఎప్పుడైతే ఆ జ్ఞానం కలుగుతుందో ఆ పవిత్రత వచ్చేస్తుంది. ఆ పవిత్రత వచ్చేస్తుంది, మనం ఆ పాప నుంచి పూర్తిగా బయటపడతాం, కర్మఫల విముక్తం అవుతాం. కృష్ణ భక్తిలోకి వచ్చాము అంటే అది కర్మబంధ వినిర్ముక్తమైనటువంటి జీవితమే. ఇక్కడ భరతుడికి ఆ భావన గత స్మృతి ఉంది జింకదేహంలో ఉంది కాబట్టి ఆ విధంగానే ఆకులు అలములు ఏమి ఎండిపోయిన ఆకులు తింటూ శుష్కించిపోయి తపస్సు చేసి తొందరగానే ఆ జింక దేహాన్ని విడిచిపెట్టేశాడు. తర్వాత ఉత్తమ శ్రోత్రియుడైనటువంటి బ్రాహ్మణుని ఇంట జన్మించాడు. ఈ కథ మనం గత వారం విన్నాము. ఇదంతా కూడా ఫ్లాష్ బ్యాక్. ఇప్పుడు నేను చెప్తున్నంత ఫ్లాష్ బ్యాక్. అక్కడ బ్రాహ్మణుడికి జన్మించాడు. ఆ బ్రాహ్మణుడికి 2 భార్యలు ఉండేవాళ్ళు. పెద్ద భార్యకేమో 9 మంది కొడుకులు ఉండేవాళ్ళు. తర్వాత రెండవ భార్యకేమో కవల పిల్లలు, ఒక ఆడ మగ. ఈ మగపిల్లవాడే భరతుడు. ఈ విధంగా అయితే ఈ అందరికంటే చిన్న కొడుకు కాబట్టి ఆ తండ్రికి కూడా ఇతని మీద మమకారం చాలా ఉండేది. ఈ పిల్లవాడు చాలా, ఎందుకంటే బ్రహ్మర్షి పూర్వ జన్మలో ఆత్మదర్శి అయినవాడు, మహాభక్తుడు కాబట్టి పిల్లవాడు అందంగానే ఉండేవాడు. కాబట్టి పిల్లవాడి మీద తండ్రికి చాలా ఆకర్షణ కలిగింది. అయితే ఈ పిల్లవాడిని మంచిగా చదివిద్దాము, వీడికి అన్ని విద్యాబుద్ధులు నేర్పిద్దామని చాలా ప్రయత్నించాడు తండ్రి. ఆయన కూడా సామాన్యుడు కాదు, మహాపండితుడు. తండ్రి కూడా మహాపండితుడు, వేదాంగాలు నేర్చినవాడు, యజ్ఞాచరణ నేర్చినవాడు, తపస్సు చేసేవాడు, తర్వాత సంపూర్ణమైన ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు. ఈ విధంగా అతని జీవితాన్ని గడుపుతున్నాడు. అటువంటి శుచినాం శ్రీమతాం గేహే, అటువంటి శుచివంతమైనటువంటి బ్రాహ్మణుని జన్మించాడు. అయితే ఈ జన్మలో కూడా
భరతుడికి పూర్వజన్మ స్మృతి ఉంది కాబట్టి చాలా సావధానంగా ఉండేవాడు. ఎందుకంటే ఇంట్లోనే ఇంతమంది పిల్లలు ఉన్నారు, సవతి సోదరులు, వాళ్ళేమో 9 మంది, తర్వాత తోడ పుట్టినటువంటి చెల్లెలు ఉంది, ఇంతమంది పిల్లలతో పాటు కలిసి భోజనం చేయడం, ఆడుకోవడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎవరిని కూడా కలిసేవాడు కాదు. ఎవరితో కూడా మాట్లాడేవాడు కాదు. ఏ విధంగా ఉండేవాడంటే వీడికి చెవుడా, లేదా వీడికి కన్ను కనిపిస్తావా, లేదా మాట్లాడలేదా, మూగవాడా, మందుడా, పిచ్చివాడా అని అనిపించే విధంగా ప్రవర్తిస్తుండేవాడు భరతుడు. ఏమిటంటే ఉద్దేశం ఒకటే, పిచ్చివాడంటే ఎవడు మాట్లాడు, కాబట్టి వీళ్ళందరికీ దూరంగా ఉండడం మంచిది అనుకున్నాడు. తండ్రి కూడా చాలా ప్రయత్నించాడు నేర్పిద్దామని, కానీ పూర్తిగా విఫలుడైపోయాడు తండ్రి. అయినా కూడా ప్రయత్నిస్తున్నాడు. అయినా పట్టువదలని విక్రమార్కునిలాగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు తండ్రి. ఈ ప్రయత్నంలో ఒకటి మర్చిపోయాడు. ఏమిటి అంటే రానున్న మృత్యువుని మర్చిపోయాడు తండ్రి. మనిషి తన జీవితంలో ఎంత బిజీగా ఉంటాడంటే ఏదో ఒకనాటి మృత్యువు కలుగుతుందనే విషయాన్ని మర్చిపోతాడు. అయితే దీనిలో సుఖదేవ గోస్వామి ఒక చక్కటి మాట అన్నాడు. మనిషి తనకు రాబోతున్న మృత్యుని మర్చిపోవచ్చు, కానీ మృత్యువు మాత్రం మర్చిపోదు కదా అని సుఖదేవ గోస్వామి అన్నాడు. చాలా అద్భుతం, చాలా చాలా ఇంట్రెస్ట్ అయినటువంటి మాట. మృత్యు మాత్రం మర్చిపోదు, ఎగ్జాక్ట్ టైం కల్లా వచ్చేస్తుంది. రూపాలు కూడా దాని భాషను రాస్తూ అందరూ కూడా సోత్సాహంతో, చాలా ఉత్సాహంతో టకటక పనులు, ఆ పనులు, ఈ పనులు, ఆ పనులు, ఈ ఆలోచనలు ఇవి రకరకాల సాగుతుంది. వీడి మనవాడి అని సంథింగ్ ఇట్లా ఆలోచనలు ఇలా పొంగి పొర్లిపోతుంటాయి. దాంట్లో మర్చిపోతారు, కానీ మృత్యువు మాత్రం మర్చిపోదు అని ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఏమన్నా అంటే అందరి వల్లనే ఈ బ్రాహ్మణుడు కూడా గృహాసక్తుడై ఉండి తాను ఒకనాడు మరణించుననే విషయం మరచను, కానీ మృత్యువునకు విస్మృతి లేదు కదా, తగిన సమయంలో అది అతన్ని కబళించెను. భాగవతంలో సుఖదేవి కోసం పలుకుతుంది. ఆ విధంగా మృత్యు వచ్చేసింది. ఆ విధంగా అతనికి తన కోరిక తీరకుండానే తండ్రి వెళ్ళిపోయాడు. అయితే ఎప్పుడైతే తండ్రి వెళ్ళిపోయాడో, ఆ విధంగా భర్త మరణించాడో, అది ఇద్దరు భార్యలు ఉన్నారు. ఆ ఇద్దరు భార్యలో ఉన్న చిన్న భార్య కొడుకే భరతుడు. తర్వాత తోడబుట్టిన ఒక చెల్లెలు ఉంది. అయితే ఈ జడభరతుని తల్లి భర్తతో పాటుగా సహగమనం చేసి వెళ్ళిపోయింది. అంటే తన కొడుకుని కూతుర్ని సవతికి అప్పగించేసి ఆమె వెళ్ళిపోయింది. ఆ విధంగా ఆమె భర్త మార్గాన్ని అనుసరిస్తూ పతి ఏ లోకాన్ని పొందిందో ఆ లోకానికి వెళ్ళిపోయింది. ఆవిడ పని తను చూసుకుంది. కానీ ఇక్కడ భరతుడు మాత్రం చాలా సావధానంగా, ఇంకా సావధానంగా, అంటే ఇప్పుడు తండ్రి ఉండేవాడు, తల్లి ఉండేది కాబట్టి ఇప్పుడు ఇంకా అంటే సావధానంగా ఉండడం మొదలుపెట్టాడు. వాళ్ళకి అర్థమైపోయింది. అందుకని ఆ అన్నలు ఉండేవాళ్ళు, అన్నలు చూసేవాళ్ళు ఎప్పుడు తండ్రి ఈ తమ సవతమ్ముడి కోసం అనేకంగా ప్రయత్నించడం చూశారు వాళ్ళు అనుకున్నారు తండ్రి అంతే ప్రయత్నించాలి, కానీ మేము మాత్రం వీడికి ఆ ప్రయత్నం, వీడి చదువు వచ్చినా రాకపోయినా మేము మాత్రం వీడిని పట్టించుకోం. వాళ్ళు కూడా సామాన్యులు కాదు, బ్రాహ్మణ పుత్రులు కాబట్టి వాళ్ళు కూడా వేద జ్ఞాన పండితులయ్యారు. వాళ్ళు 3 వేదాలని ఔపోసన పట్టేశారు. కానీ వాళ్ళకు భక్తి లేకపోవడం వలన ఈ ప్రచండంగా ఉన్నటువంటి ఒక మహాభక్తుడిని వాళ్ళు గమనించలేకపోయారు. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, ఈ పిల్లవాడిని ఒక చదువుల్లో అంటే వాళ్ళకి చదువు చెప్పించే ప్రయత్నాలు అవి చేయకుండా వాడిని ఇంటి పనిలో పెట్టారు. ఇంటి పనిలో, పొలం పనిలో పెట్టేశారు. అయితే జడభరతుడు కూడా అంధుడిలాగా, అంటే అదే అంధుడిలాగా, లేకపోతే చెవులు వినపడిన వాళ్ళలాగా, లేక మూగవాళ్ళలాగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు.
ఎవరన్నా కూడా ఆ అరే చెవిటోడా అని వాళ్ళు పిలిచేవాడు. అరే మగవాడా ఈ విధంగా పిలుస్తుండేవాడు. అయితే భరతుడు మాత్రము ఎప్పుడూ కూడా వాళ్ళని ప్రతిఘటించలేదు. నేను మగవాణ్ణి కాదు, నేను చెవిటివాణ్ణి కాదు. ఎప్పుడు ఎందుకంటే తనే కావలసి చేస్తున్నాడు కదా, తనే కావలసి చేస్తున్నాడు కాబట్టి వాళ్ళు ఆ విధంగా అంటే తనను అవమానించినప్పటికి కూడా, తన పట్ల అమర్యాదగా ప్రవర్తించినప్పటికి కూడా అంటే ఏంటి, దేహాత్మ భావన ఏమాత్రం లేకుండా ప్రవర్తించారు. ఇలా ప్రభుపాలు ఒక చోట స్పష్టంగా పలికారు ఏమిటంటే, అన్ ఆహార పదార్థాలు రుచికరంగా ఉన్నా రుచికరంగా లేకపోయినప్పటికి కూడా ఆ ఆహారం అనేది శరీరానికి అవసరము కాబట్టి స్వీకరించడము, దాంట్లో ఉండే రుచిని అరుచిని గనక ఎవరిని విశ్లేషిస్తున్నారంటే అది దేహాత్మ బుద్ధికి సూచన. జడభరతుడు ఆ దేహాత్మ భావన ఏమాత్రం దగ్గర రానేయలేదు. పాచిపోయిన అన్నం పెడితే పాచిపోయిన తినేవాడు, మధురమైన అన్నం పెడితే మధురమైన అన్నం తినేవాడు, ఎక్కువ పెడితే ఎక్కువ తినేవాడు, పెట్టకపోతే తినేవాడు కాదు, తక్కువ పెడితే తక్కువ తినేవాడు, పెట్టకపోయినా అడిగేవాడు కాదు. ఈ విధంగా ఎందుకు అంటే విస్మృతికి లోను కాలేదు, మోహానికి గురి కాలేదు. గత 2 జన్మల్లో సాగినటువంటి ఏదైతే సంఘటన ఉందో దాన్ని ఏమాత్రం మర్చిపోలేదు. ఈ జన్మలో ఎట్టి పరిస్థితిలో దాంట్లో వస్తుంది చాలా స్పష్టంగా మొదట్లోనే సుఖదేవ గోస్వామి పలికారు. అదేమిటి అంటే చరమ శరీరేణ విప్రత్వం గతమాహో. ఇది చరమ శరీరం, అది ఇదే లాస్ట్ బర్త్, ఇదే లాస్ట్. చరమ శరీర విప్రత్వం గతమాహు. ఈ విప్రత్వం వచ్చింది, బ్రాహ్మణత్వం వచ్చింది, ఇది చరమ శరీరము కాబట్టి కేర్ఫుల్, అటెన్షన్, సావధానం. ఆత్మజ్ఞానం లేనివాడు రుచుల కోసం పరిగెడుతున్నాడు. మరి ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నించేవాడు రుచుల కోసం పరిగెడితే డిఫరెన్స్ ఉంటుందా? రుచి ఎవరికి కావాలి? ఆత్మక. రుచి కావాల్సిన నాలుకకు, శరీరానికి కూడా కాదు. ఈ విధంగా ఆలోచించేవాడు. ఈ విధంగా చేసి స్నానం కూడా చేసేవాడు కాదు. ఆ విధంగా శరీరం అంతా మాలిన్యంతో ఉండేది. కేవలం ఒక కౌపీనాన్ని ధరించేవాడు. అన్నలేమో చక్కగా చదువుకున్న వాళ్ళు, చక్కగా వాళ్ళు డ్రెస్లు వేసుకునేవాళ్ళు, వాళ్ళు బ్రాహ్మణ సంబంధమైనటువంటి బ్రాహ్మణానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేస్తుండేవారు. కానీ తను మాత్రము ఏ పని చెప్తే ఆ పని. అందుకోసం అన్నలు ఏం చేశారు, వాడిని తీసుకెళ్ళి పొలం పనిలో పడేశారు. ఈ పిల్లవాడికి, మా పిల్లవాడి అప్పటికే ఈ విధంగా సాగిపోతుంది. యువకుడు అయిపోయాడు, చాలా స్ట్రాంగ్ గా తయారయ్యాడు. ఎందుకంటే ఆ పనులు ఈ పనులు చేసి శారీరక కష్టం చేసేటప్పటికే శరీరం చాలా దృఢంగా తయారైంది. శీతోష్ణాలకు పట్టించుకోలేదు, మానవ పట్టించుకోలేదు, కటిక నేల మీద పడుకునేవాడు. ఈ విధంగా సాగిపోతుంది. కానీ బ్రాహ్మణుడు అని గుర్తుపెట్టడం కోసం ఒక మాసిపోయినటువంటి మలినమైనటువంటి యజ్ఞోపవీతం మాత్రం ఉండేది, అది మెడలో ఉండేది. కాబట్టి అది చూసి అందరూ వీడు బ్రాహ్మణుడే, కానీ చూస్తే వీడు బాలకం బ్రాహ్మణుడుగా లేదే, వీడు బ్రాహ్మణ బంధువు, బ్రాహ్మణ బంధువు అని పిలిచేవాడు. అయినా కూడా ఎటువంటిది ఉంటుంది, ఆ విధంగా సాగుతుంది కేవలం అతడు. కాబట్టి ఈ వాళ్ళు చక్కగా అన్నలు ఇతని వాలకాన్ని అనువుగా తీసుకుని చక్కగా ఎటువంటి ఏమాత్రం డిమాండింగ్ లేని పనివాడు దొరికాడు కదా. వీడికి చదివించాల్సిన అవసరం లేదు, వీడికి పెళ్లి చేయాల్సిన అవసరం లేదు, వీడికి మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు, ఏదో కాస్త ఏది ఉంటే అది పడేస్తే తింటాడు, పని చేస్తుంటాడు అనుకున్నారు వాళ్ళు. ఆ విధంగా చేస్తున్నవాడు. జడభరత కూడా చాలా లభించిందని మాత్రం ఆనందంగా చేస్తూ తన ఆత్మను రమిస్తూ ఉండేవాడు. ఎప్పుడు ఆ సమయం వస్తుందా అని చెప్పి వెళ్తుండేవాడు. ఎందుకంటే అక్కడ గత జన్మలో కనుక ఆలోచిస్తే, గత జన్మలో